అసలెవ్వరికి ఏ అనుమానం రాకుండా ఎవరి గతం వాళ్ళు చెప్పాలని, అలాగే నేను కూడా చెప్తే అందరి ముందు బుక్ చేయాలని. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బా, భలే ప్లాన్ వేసావు వైదేహి. అవును, దొరికిపోతావు, నీ పని అయిపోయింది అనుకున్నాను. ఆఖరి నిమిషంలో ఎవరో ఒక ఆవిడొచ్చి ఏదో తాగించింది. నీకు మత్తు మొత్తం దిగిపోయింది, బతికిపోయావు. సూడి ఉన్నోళ్లతో పెట్టుకుంటే సూడి గుండంలో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతావు. ఆ సుడిగుండంలో నువ్వే కొట్టుకుపోయిండేదానివి కాని ఆఖర్లో ఎవరో వచ్చి నీ పిలక పట్టి పైకి లాగిందే, ఎవరావిడా? చెప్పాలా? ఎవరావిడా? అబ్బా, అడగ్గానే చెప్పేస్తారు మరి. ఒకవేళ చెప్పినా కూడా నువ్వు నన్ను ఏం చేయలేవు. ఎందుకంటే నా టైం అంత బాగుంది. మరి ఈ రోజు నీ టైం బాగుండొచ్చు, కానీ టైం బాగాలేని రోజంటూ ఒకటి ఉంటుంది కదా, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నిజానికి కాలం కర్మంతో పనిలేదు. అదే అబద్ధమైతే కాలం కలిసి రాకపోతే కర్మ కాలిపోతుంది. నువ్వు అబద్ధానివి స్రవంతి. ఎప్పటికైనా నీ కర్మ కాలిపోవాల్సిందే. అమ్మా స్రవంతి, ఇక్కడున్నావమ్మా. చెప్పండి మావయ్య. ఏం లేదమ్మా, ఈ విషయం అందరిలో ఉన్నప్పుడే చెప్దామనుకున్నాను. ఇంతలో ఆ అమ్మాయికి అలా దెబ్బ తగలడం, ఇదంతా జరగడం వల్ల చెప్పలేకపోయాను. ఇంతకీ విషయం ఏంటంటే, రేపు నీకు చెందాల్సిన ఆస్తిని నీకు అప్పగించబోతున్నానమ్మా. ఇప్పుడు దానికి అంత తొందరే ఉంది మావయ్య. తొందరని కాదమ్మా, రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఆ ప్రత్యేకమైన రోజున నీకు ఆస్తి అప్పగిస్తే నాకు తృప్తిగా ఉంటుంది. అలాగే నీకు చెందాల్సిన ఆస్తిని నీకు అప్పగించేస్తే నా గుండెల మీద నుంచి సగం భారం దించేసినట్టు అవుతుంది. సరే మావయ్య, మీ ఇష్టం. మీ నిర్ణయమే నా నిర్ణయం. మంచిదమ్మా. ఇందాకేమన్నావు? కర్మ కాలిపోతుందా? ఇప్పుడేమంటావు? ఆస్తిలో సగం నాకు రాబోతోంది వైదేహి. ఒక్కసారి ఆస్తి నా చేతికొచ్చాక కాలకర్మంతో నాకు పనే ఉంది చెప్పు. ఇక నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. పగటి కలలు కనకు పాప, రేపు కదా నీకు ఆస్తి ఇస్తానంది. ఇచ్చినప్పుడు నీ చేతికొచ్చినప్పుడు చూద్దాం. ఏం మాట్లాడుతున్నావు? మీ మావయ్య గారు దశరథ రామరాజు గారు మాటిచ్చారంటే ఆయన మాటిచ్చాక ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జరుగుతుందా లేదా అన్నది మాటిచ్చే వాళ్ళని బట్టి ఉండదు, పుచ్చుకునే వాళ్ళ అర్హతని బట్టి ఉంటుంది. నీకు అర్హత లేదు కాబట్టి జరగదు, జరగనివ్వను. అయితే జరగకుండా ఆపాలని గట్టిగా కంకణం కట్టుకున్నావన్నమాట. చూద్దాం ఎట్లా ఆపుతావో. నిన్న మొదటి రాత్రికి ఇదే మాటన్నావు. అదంటే నీ మొగుడికి నీ మీద ప్రేమ ఉంది కాబట్టి, నన్నింకా మరదలుగానే చూస్తున్నాడు కాబట్టి.
నువ్వు అనుకున్నట్టు జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. అది మేనకోడలికి ఇవ్వాల్సిన ఆస్తి. నన్నే మేనకోడలు అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. చేతనైతే ఆపుకో. కానీ ఇంకొక విషయం, ఇప్పుడు అది నీ గది కావచ్చు, కానీ త్వరలోనే అది నా గది కావడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఈ ఆస్తి నివ్వనివ్వకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా ఆపాలి. నాతోనే పెట్టుకుంటావా? ఇక నుంచి నీకు ప్రతిరోజు చుక్కలు చుక్కలు చూపిస్తాను వైదేహి. హలో అమ్మా. బేబీ, ఎలా ఉంది నీకు ఇప్పుడు? అక్కడ నువ్వేం మాట జారలేదు కదా, దొరికిపోలేదు కదా? ఏ ప్రాబ్లం జరగలేదమ్మా. సమయానికి నువ్వు వచ్చి సేవ్ చేసావు. లేదంటే ఆ మత్తులో మొత్తం వాగేసుండేదాన్ని. నేనసలు మేనకోడల్ని కాదు, చంచలాదేవి కూతుర్ని అని దశరథ రామయ్యకి తెలిసిపోయి ఇన్నేళ్ల మన కళ, ఆశయం మొత్తం నాశనమైపోయి ఉండేది మామ్. అసలు నువ్వంత నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా ఎలా ప్రవర్తించావు? నేను సమయానికి రాగలిగాను కాబట్టి సరిపోయింది, లేకుంటే ఏమై ఉండేది? ఆ హోలీ నా కొంప ముంచింది మామ్. నేను వైదేహితో మందు తాగించి శోభనం విషయం బయట పెడదాం అనుకుంటే అసలు ఆ వైదేహి ఇక్కడ లేకపోతే నాకే ప్రాబ్లం లేదు. ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్లి నటించడమే పెద్ద ఛాలెంజ్ బేబీ. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది మన గుర్తింపు బయట పెట్టే ఒక శత్రువు ఉందని తెలిసాక నువ్వింకెంత జాగ్రత్తగా ఉండాలి? వేసే ప్రతి అడుగు ఆచి తూచి వెయ్యాలి. అర్థమైందా? అర్థమైంది మామ్. వైదేహి నిన్నాళ్ళు లైట్గా తీసుకున్నాను. ఇక నా జాగ్రత్తలో నేనుండడమే కాకుండా ప్రతి విషయంలో వైదేహిని టార్గెట్ చేస్తాను. దశరథ రామయ్యకి, కౌసల్యకి ఎవ్వరికి దొరకకుండా మేనేజ్ చేసుకుంటాను. అసలు దేవాంశ్ నా వాడైతే చాలు మామ్. ఇంకెవ్వరూ ఏమీ చేయలేరు. ఓకే బేబీ, నువ్వు జాగ్రత్త. ఓకే మామ్, బాయ్. వినేసిందా? చా, ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడే మాటిచ్చాను. ఇంతలోనే తేడా జరిగింది ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు శ్రవంతి? అది అత్తయ్య, ఆశ్రమంలో నాతో పాటు పెరిగిన ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. సరేనమ్మా, ఇప్పుడు ఏమైందని ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? అమ్మయ్యా, వినలేదులే. ప్రాబ్లం ఏం లేదత్తయ్య. ఉదయం అంతా హోలీ ఆడాను. అది కాక ఇందాకటి వరకు మత్తులో ఉండి దానివల్ల వచ్చిన ఆయాసం, దడ మీకు టెన్షన్ లాగా అనిపించింది. అవునా? మరి కాసేపు పడుకోవాల్సింది కదమ్మా. పర్వాలేదత్తయ్య, అదే సర్దుకుంటుంది. మీరేదో మాట్లాడదామని వచ్చినట్టున్నారు. అదేనమ్మా, మీ మావయ్య గారు నీకు ఆస్తి ఇవ్వాలన్నారు కదా,
రేపే ఇద్దాం అనుకుంటున్నారు. ఆ విషయం చెప్దామని వచ్చాను. అదేంటత్తయ్య ఇంత సడన్ గా అది కూడా రేపే? రేపు ఈ ఇంటికో ప్రత్యేకమైన రోజు. అదే రోజు నీకు ఆస్తి అందజేయాలన్నది మీ మావయ్య గారి ఆలోచన. సరేనా? వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఎలాగైనా ఆస్తిని సంపాదిస్తాను. వైదేహి నువ్వా? నేనే. ఏ శ్రవంతి వస్తుందని ఎదురు చూస్తున్నారా? రాలేదని డిసప్పాయింట్ అయ్యారా? బా ఏంటి వైదేహి ఇది మళ్ళీ మొదలు పెట్టావు? అబ్బో, అబ్బాయి గారికి చిరాకు కూడా వస్తుంది. లేకపోతే మరేంటి? ఎందుకు పాపం శ్రవంతిని మధ్యలోకి తీసుకొస్తావు అనవసరంగా? పాపమా? ఆహా, జాలి కూడా చూపిస్తున్నారు బాగానే. అసలే అమాయకులు ఏ ఆలోచనలు ఉండవో అని నాకు నేనే సర్ది చెప్పుకుంటాను, కానీ మీరు సామాన్యులు కాదు. అది కాదు వైదేహి, నా ఉద్దేశం ఏంటంటే చేసిన పనులని బట్టి ఉద్దేశాలు తెలిసిపోతూ ఉంటాయి. ప్రత్యేకించి ఉద్దేశాలేమి చెప్పక్కర్లేదు. అమ్మా కంట్లో ఏదో పడింది వైదేహి. ఓ కంట్లో ఏదో పడి ఇబ్బంది పడుతుంటే కదలకుండా నిల్చున్నావేంటి? అసలు నీకేం అనిపించట్లేదా? అనిపిస్తోంది. అమ్మా హోలీ ఆడేటప్పుడు ఆవిడ కంట్లో పడితే మీరు ఊదారు కదా, ఇప్పుడు ఆవిడ్ని తీసుకొచ్చి మీ కంట్లో ఊదించాలి అనిపిస్తోంది. అబ్బా మళ్ళీ అదే టాపిక్. మీ ఆడవాళ్ళంతా ఇంతేనా? మీకు నచ్చంది ఏదైనా చేస్తే పదే పదే గుచ్చి గుచ్చి మరి అదే మాట్లాడతారు కదా. అమ్మా వదిలేండి, చూస్తాను. చూడు థ్యాంక్ యూ వైదేహి, ఇప్పుడు బాగానే ఉంది. థ్యాంక్సా? పెళ్ళానికి కూడా థ్యాంక్స్ చెప్తారా? ఏదో అలవాట్లో వచ్చేసింది వైదేహి. చూస్తున్నా, కొత్త కొత్త అలవాట్లు అవుతున్నాయి. అలాగే ఉండనివ్వండి. వైదేహి ఆగు, ఊరికే ఎందుకు కోపం వస్తుంది నీకు? వస్తుంది మరి. కాదు వైదేహి, నా చెయ్యి వదలండి. అరే నేను చెప్పేది విను వైదేహి. చెయ్యి వదలండి. నువ్వు ఆగు వైదేహి, నేను చెప్పేది వదలమని చెప్తున్నాను కదా. వైదేహి, అరే నేను చెప్పేది విను. నేను వదలను. ముందు మీరు చెయ్యి వదలండి. వదలండి. ఎందుకు వైదేహి నీకు అంత కోపం వస్తుంది? ఎందుకో మీకు తెలియదా ఏంటి? ఇలా ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటే ఎలా? ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నావో. ఎప్పుడు ఇలానే ఉంటే బాగుంటుంది కదా. ఇలా అంటే ఎప్పుడు పైన ఇలానా? కాదు కాదు, ఇంకా అవును అంటారేమో అనుకున్నాను. సరే, నేను మీ పైన ఇలా ఉంటే మీకేమనిపిస్తోంది? నాకా? మీకే. మీ మనసుకి ఏమనిపిస్తే అదే చెప్పాలి. ఏమనిపిస్తుందంటే చూడ్డానికి
సన్నగా చిన్నగా కనిపిస్తావు కానీ బరువుగానే ఉన్నావు. ఆ! అబ్బా ఏమైంది? అంటే నేను మీకు బరువు అన్నమాట. అయ్యో నేనెప్పుడు అలా అన్నాను వైదేహి? అన్నారు కదా బరువు బాగానే ఉన్నావని. ఏ ఆ మాత్రం మొయలేరా? సారీ నిజంగా చెప్పమంటే నిజంగానే చెప్పా. ఫీల్ అవుతావు అనుకోలేదు. సారీ చెప్పాను కదా. సరే అయితే కావాలంటే ఇప్పుడు మళ్ళీ మీద పడు. ఎంత కావాలంటే అంతసేపు, నీ ఇష్టం వచ్చినంతసేపు నా మీద ఉండు. రా. ఛీ, ఏం అక్కర్లేదు. ఏ వైదేహి రా. ఆ, ఆ, హ్యాపీ బర్త్డే బావా. మీరందరూ ఉన్నారు. బావెక్కడ? బావకి సర్ప్రైజ్ ఇద్దామంటే ఎక్కడున్నాడు? ఓ ఉండండి, నేనే వెళ్ళి తీసుకొని వస్తాను. బావా బావా